వీడియో వచ్చేసరికి వివో వాళ్ళే V70 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్, యూనిక్నెస్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ యూస్ఫుల్ అయిన మంచి అనిపించింది అంటే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. వివో V70 అయితే లాంచ్ అయిపోయింది. దాంతోపాటు వివో 70 ఇలాంటి కూడా లాంచ్ అయిపోయింది. కానీ లుక్ వైజ్ రెండు సేమ్ ఉంటాయి. ప్రస్తుతానికైతే మాత్రం స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది అండ్ ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి హైలైట్ చూసుకోండి. సో హైలైట్‌లో చూసుకుంటే పోర్ట్రేట్ ప్రో అనేసి పెట్టి మంచి డిస్ప్లే వస్తుంది. 4K 60 ఎఫ్ఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. LPDDR5X RAM యూఎఫ్ఎస్ 4 స్టోరేజ్ అండ్ ఆరిజిన్ ఓఎస్‌తో పాటు కూడా వస్తుంది. సో ఈ హైలైట్ అయితే బాగా అనిపించినాయి నాకు. కలర్ ప్యాటర్న్స్‌లో 2 కలర్స్ అయితే వస్తున్నాయి. ప్యాషన్ రెడ్ అండ్ లెమన్ యెల్లో కలర్ 2 కలర్ ఆప్షన్స్‌తో పాటు కూడా వస్తుంది. మంచి కర్వ్ డిస్‌ప్లేతో పాటు వస్తుంది. కర్వ్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ డిస్‌ప్లే సైజ్ కూడా బాగానే వస్తుందన్నమాట. మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఎక్కడ చూసినా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటే వస్తుంది. ఓకేనా? సరే ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ వివో వెబ్‌సైట్‌లో చూసుకుంటే బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 250 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఏదైతుందో మీకు 46,000కి అయితే వస్తుంది. తర్వాత 12 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతేనేమో మీకు 50,000కి వస్తుందనమాట. సో ప్రైస్ పరంగా చూసుకున్నా సరే కూడా చాలా తక్కువకే ఉంది. ఇన్‌కేస్ ఒకవేళ గిట్ల వివో వాళ్ళది V70 ఇలా ఈటికి బడ్జెట్ సరిపోతలేదన్నా అది దానికంటే 10,000, 20,000 తేడా వస్తుందనా అంటే మాత్రం మీరు వివో V70 తీసుకోవచ్చు. జర మంచి స్పెసిఫికేషన్స్‌తో పాటు కూడా వస్తుందనమాట. సో ఆ ఫోన్‌కి, ఈ ఫోన్‌కి పెద్దగా డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే యెస్ బై నాకు తెలిసిన కాడికైతే మాత్రం ప్రాసెసర్ ఒక్కటే చేంజ్. మీరు హైయర్ వేరియంట్ వదిలేస్తే ప్రాసెసర్ ఒక్కటే చేంజ్ ఉంటది. మిగతా అంతా కూడా డిట్టోకి డిట్టో సేమ్. ఈవెన్ కేస్ కూడా సేమే ఉంటదనమాట. సరేనా ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడ ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ అయింది. సో ఫ్లిప్‌కార్ట్‌లోకించి మీరు ప్రీ ఆర్డర్స్ అన్నా చేసుకోవచ్చు. పర్చేజ్ అయినా చేసుకోవచ్చు. పర్చేజ్ చూసుకుంటే ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌లో మీకు 43,700కి ఏమో వస్తుంది. ఇక్కడ కొన్ని ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. యూపీఐ క్యాష్‌లో కూడా కొన్ని క్యాష్ బ్యాక్స్ అయితే వస్తున్నాయి. అది ఈఎంఐలో చూసుకుంటే ఇది 12 మంత్స్ ఈఎంఐలో 3,000 సంథింగ్ చేంజ్ ఏమో పడుతుందన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ అయితే నా ఒపీనియన్‌లో నిజంగా చెప్పుకోవాలంటే మీకు వివో V70 ఇలైట్ ఉంది కదా! సో ఇలైట్ కంటే జర తక్కువలో కావాలంటే ఈ V70 వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. జర ప్రైస్ పరంగా కూడా మిగతా పరంగా కూడా తక్కువకొస్తది. కొంచెం వాల్యూ ఫర్ మనీ అంటాను బై. అండ్ ఆల్సో ఆఫర్స్ ఆబ్వియస్‌గా ఆఫర్స్ అండ్ కార్డ్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తా. ఓకేనా? సో స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం ఒకసారి. సో స్పెసిఫికేషన్స్‌లో చూసుకుంటే మాత్రమే IP6869 రేటింగ్, ఒరిజిన్ ఓఎస్ ఇది ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 8 కోర్స్, 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ కూడా 3 టియర్ వస్తుంది. ఒక్క కోర్ 2.8 గీగాహెర్ట్జ్ మీద, 4 2.4 గీగాహెర్ట్జ్ మీద, 3 వచ్చేసరికి అయితే కోర్స్ 1.8 గీగాహెర్ట్జ్ మీద వస్తుంది. LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ, 9 వాట్ చార్జర్. సో ఈజీగా అవి ఫుల్ డే వచ్చేస్తది. హెవీ యూజర్‌కైనా సరే, మీడియం యూజర్‌కి అయితే 1 ½ డే ఈజీగా వస్తది. 194 గ్రామ్స్ వెయిట్. ఎంత పెద్ద బ్యాటరీ ఉన్నా సరే వెయిట్ కూడా బాగానే ఉంది. 6.5 ఇంచెస్ డిస్‌ప్లే, AMOLED డిస్‌ప్లే అనమాట. 120 హెర్ట్జ్ దాకా రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. 459 పిక్సెల్స్ పర్ ఇంచ్‌తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ నానో సిమ్‌తో పాటు కూడా వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్ విడ్త్స్ ఉన్నవి. ఇక్కడ చూసుకుంటే 5G బ్యాండ్స్ వస్తున్నాయి. కెమెరా పరంగా చూసుకుంటే మాత్రమే 3 50 మెగాపిక్సెల్ కెమెరాలు వస్తున్నాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ రియర్ సైడ్ వచ్చేసరికి కదా ఓఎస్ మెయిన్ కెమెరా వస్తుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుందన్నమాట. సో కెమెరాస్ కైతే మీకు ఏ ప్రాబ్లమ్ ఏం లేదు. ఆహ్, మాక్సిమం ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఫీచర్స్‌తో పాటు 4K 60 రికార్డింగ్స్ అవన్నీ కూడా మంచి ఫీచర్స్ శాంపుల్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ యాహ్! కనెక్టివిటీ చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.4, యూఎస్‌బి 2.2తో పాటు కూడా వస్తుంది. ఎన్ఎఫ్‌సి స్లాట్స్ ఉన్నవి. ఎన్ఎఫ్‌సితో పేమెంట్స్ అవన్నీ చేసుకోవచ్చు. సిమ్ స్లాట్స్‌తో పాటు వస్తుంది. లొకేషన్ చూసుకుంటే జీపీఎస్ బైడ్స్ గ్లోనస్ గ్యాజెట్స్ నావిక్‌తో పాటు నావిక్ మన ఇండియన్ వాళ్ళదనమాట. సెన్సార్లు చూసుకుంటే మాత్రమే యాక్సిలరోమీటర్ అండ్ అంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్ అయితే సపోర్ట్ లేదు. ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ జైరోస్కోప్ అయితే సపోర్ట్ ఉంది. ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్‌తో పాటు వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ మీకు స్మార్ట్ ఫోన్ చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి. సార్ వాల్యూ చూసుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే డీసెంట్ స్మార్ట్ ఫోనే. నా ఒపీనియన్‌లో లైక్ 45,000 లోపట లైక్ 44 ఆర్ 43,000 కోసం మాత్రం తీసుకోమంటాను. స్లైట్‌గా కొంచెం ఎక్కువ అనిపించింది. ఆహ్, లైక్ 40కి వచ్చినా కూడా బాగుండే అనిపించింది. కానీ పర్లేదు 46కి వస్తే మీరు ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా మీకు 43 ఆర్ 42కి వస్తే ఇట్లా అడ్జస్టబుల్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే V70 ఇలైట్ ఉంది కదా! సో దానికి బడ్జెట్ సెట్ అయితే లేదంటే V70 తీసుకోవచ్చు. ఒకటి ప్రాసెసర్‌కి వచ్చేది మిగతా అంతా కూడా సేమే అనిపించింది. సో ఫైనల్‌గా నా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో యూస్‌ఫుల్ ఏమైనా అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.